పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం కల్కి 2898 AD జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది. కేవలం 4 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మార్కు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా 415 కోట్ల వసూలు సాధించి అదరగొట్టేస్తోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కిలో అర్జునుడి పాత్రలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. క్లైమాక్స్ లో అర్జునుడిగా విజయ్, కర్ణుడిగా ప్రభాస్ మధ్య యుద్ధ సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఇదే క్రమంలోనే రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో దీనిపై ఫ్యాన్ వార్ కూడా నడుస్తోంది. తాజాగా ఈ ఫ్యాన్ వార్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇక తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ, కల్కి సినిమా చూసా, చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగి ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర అది. అర్జునుడిగా మూవీ చివర్లో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నట్టుగా చూడొద్దు. నన్ను అర్జునుడిగా, ఆయన్ను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగి యూనివర్స్ లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగి ప్రతి సినిమాలో నేను చేయడం తన లక్కీ చామ్ అని కూడా చెప్పొచ్చు. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే అతడి సినిమాలు ఆడటం లేదు. మహానటి, కల్కి 2 గొప్ప సినిమాలు. అందులో మేం నటించామంతే అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.